సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ఆత్మజ్ఞానమునకు మరి అమూల్యమైనటువంటి సాధనమేమిటి, పరమ ప్రమాణమైన సాధనమేమిటి అన్నటువంటి అంశాన్ని ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం. ధ్యానం చేసిన, యోగం చేసిన, జపం చేసిన, వ్రతాలు ఆచరించిన వివేక వైరాగ్యం కావాలి. వివేక వైరాగ్యము అనగా శాస్త్రమును విచారించి, రెండోది సద్గురువుల ద్వారా మనము ఆత్మజ్ఞానాన్ని విచారించాలి. వివేక వైరాగ్యము అనగా ఏమిటంటే యుక్తి, తెలివిగా విచారించడం. ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతము, ఏది పరమ ప్రమాణం అనేటువంటి అంశం మనకు తెలియాలి. తెలియకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. తొందరపడి మనం వైరాగ్య భావనను మదిలో పూని వెంటనే మనం అరణ్యాలకో, ఎక్కడో కొండ గుహల్లోకో, ఎక్కడో దేశాంతరమో వెళ్ళిపోవడము ఇది పరమార్థం కాదు. ఇది నిజమైన వైరాగ్యము కాదు, క్షణికావేశం. దీన్ని శాస్త్రములు ఏం చెప్పాయంటే అభావ వైరాగ్యము అని చెప్పినారు. భావ వైరాగ్యము, అభావ వైరాగ్యము. అభావము అంటే తొందరపడి వెళ్ళిపోవడం, ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఏదో నేను ఆత్మజ్ఞానం పొందాలి అనేటువంటి తొందరపాటు మనకు ఆధ్యాత్మిక విషయంలో ఉండకూడదు. మనం వేసే ప్రతి అడుగు కూడా ఆశతోసి అడుగులు వేయాలి. ఆ మార్గదర్శకుడిని అనుసరించి మనము ప్రయాణాన్ని కొనసాగించాలి. ఈనాడు యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పటి నుండి మనకు యూట్యూబ్ మాధ్యమముల ద్వారా ఆత్మజ్ఞానాన్ని, యోగశాస్త్రాలను ఎన్నో మనకు బోధ చేస్తున్నారు. ఎందరికో మనకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఏ శాస్త్రం మనము తెలుసుకోవాలన్నా తెలిసిన వారి ద్వారా మాత్రమే మనం తెలుసుకోవాలి. అయితే మరి ఇప్పుడు ఎన్నో కేంద్రాలు ఏర్పడ్డాయి. శ్వాస మీద ధ్యాస, శాంభవి ముద్ర పైన క్లాసులు జరుగుతున్నవి. అలాగే అంతర్ముఖ ప్రాణాయామమని, సుషుమ్నా క్రియని, అనేకమైనటువంటి సాధనలు ప్రబలిపోయినాయి. అయితే మనము ఎవరు చెప్పేది నిజము, ఏ సాధన నిజమైంది అనేటువంటి పరిస్థితి సాధకులు ఆలోచించవలసినటువంటి విషయం ఏర్పడినది. పూర్వం మన ఋష్యాదులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. ఎక్కడో ఒక చోట కూర్చొని వాళ్ళు ధ్యానమో, యోగమో, జపమో ఏదో ఆచరించి అనుభవాన్ని పొంది ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగినారు. అయితే గురువు యొక్క పర్యవేక్షణలోనే, గురువు యొక్క సారథ్యంలోనే వీళ్ళు సాధన చేశారు. కాబట్టి గురువు లేకుండా విద్య ఫలించదు అని చెప్పి శాస్త్రములు యందు ప్రసిద్ధములై ఉన్నది. కాబట్టి మనం ఏం చేసినప్పటికీ కూడా యుక్తియుక్తంగా ఉండాలి. మరి వివేక చూడామణిలో కూడా సాధనములన్నిటికీ కూడా పరమ సాధనమైనటువంటిది వైరాగ్యము అని చెప్తారు స్వామి శంకరాచార్యులు వారు. మనం ఏమేం చేస్తున్నామో ఈ సాధనలన్నిటికీ పరమ ప్రమాణము, పరమ సాధనమైనటువంటిది వైరాగ్యం. వైరాగ్యము అనగా ఏమో కాదు, అన్నీ వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవడం కాదు. అలా వెళ్ళొచ్చు, వెళ్ళాలనుకున్నటువంటి వారు, మరి వైరాగ్య సంపన్నులుగా ఉండేటువంటి వారు వెళ్ళి తపస్సు చేయడంలో తప్పేం లేదు. కానీ వివేక వైరాగ్యం కావాలి అంటారు. భక్తి, జ్ఞానము, వైరాగ్యమని చెప్పారు. భక్తి జ్ఞాన వైరాగ్యములు అని కూడా చెప్తూ ఉన్నారు మనకు. వివేక వైరాగ్యం, భక్తి జ్ఞాన వివేక వైరాగ్యం. వైరాగ్యము అనగా ఏమిటి అనగా ఏది సత్యము, ఏది నిత్యము. పూర్వం మన
మహనీయులు ఏమి ఆచరించి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందారు అనేటువంటి సూక్ష్మ బుద్ధి మనకు కలగాలి. యోగము అనగా యుక్తి, యుక్తితో పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకొని, యుక్తి అనగా జ్ఞానమే, ఇంకేమో కాదు, ఇవన్నీ పర్యాయ పదాలే. యుక్తితో పరమాత్మతత్వాన్ని, యోగం అనగా యుక్తి, యుక్తి అనగా పరమాత్మతత్వాన్ని తెలుసుకునేదానికి ఒక మార్గం. యోగములన్నీ కూడా సార్టుగా మనకు చెప్పబడినటువంటివే. మరి వేదశాస్త్రాల్లో ఏమి చెప్పబడినది అంటే, ఆత్మజ్ఞానం వలనే నీకు ముక్తి కలుగుతుంది, నీవు ముక్త స్వరూపుడివే కానీ నీవు బద్ధుడవు కావు. ఆత్మను బంధించగలిగినటువంటి బలవర్తమైనది సృష్టిలోనే లేదు. ఎందుకంటే ఉన్నది ఒక పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు. రెండో పదార్థముగా తోస్తూ ఉన్నది కూడా ఆ పరమాత్మయే. కాబట్టి తరంగముగా తోస్తూ ఉన్నది కూడా జలమే, కుండగా తోస్తూ ఉన్నది కూడా మన్నే, ఆభరణముగా తోస్తూ ఉన్నది కూడా బంగారమే. అలాగే నామరూపాలుగా తోస్తూ ఉన్నది కూడా పరమాత్మ స్వరూపమే. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన తెక్తేన భుంజీదాహ మాగృద కస్య స్విద్ధనం. ఈ సమస్త సృష్టి ఈశ్వరుడు వ్యాపించాడు. ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే, రెండో పదార్థము లేదని మనకు దశోపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తు అయినటువంటి ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది మనకు. కాబట్టి ఎవరు బోధించినప్పటికీ కూడా పరమ ప్రమాణమైనటువంటి ఆ ఉపనిషత్తుల ప్రమాణాన్నే మనం తీసుకోవాలి. ఇక సాధనలన్నిటికీ పరమ సాధనమైనది వైరాగ్యమే, వివేక వైరాగ్యం. ఆ వైరాగ్యం అనగా ఏమిటి అనగా, ఇవన్నీ నశ్వరములు, అశాశ్వతములు. మరి నేను కూడా ఏనాడో ఒకనాడు ఈ శరీరాన్ని వదలవలసినదే. అలాగే మన పూర్వీకులంతా కూడా ఎందరో మహాత్ములు, మహనీయులు కూడా శరీరాన్ని వదిలేశారు. కానీ ఎక్కడి నుండి వస్తున్నాము, ఎక్కడికి వెళుతున్నాము అనేటువంటి అంశాన్ని సూక్ష్మంగా గుర్తించి సత్య వస్తువు యందు స్థిర నిష్ట కలిగి ఉండడమే వైరాగ్యము. ఆ పరిపూర్ణ బ్రహ్మము ఏదో కాదు, అది నీవే నాయన అని చెప్పి గురువులు బోధ చేసినప్పుడు మనము ఎక్కడికో వెళ్ళిపోవడము పరిష్కారం కాదు, ఏమో చేయడం పరిష్కారం కాదు. గురు శాస్త్రముల యందు సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండడమే శ్రద్ధని మనకు చెప్పబడినది. వైరాగ్యము అనగా సత్యవస్తువునందు, స్వరూపమునందు నిష్ట కలిగి ఉండడమే నిజమైనటువంటి వైరాగ్యం. ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోవడం పరిష్కారము కాదు, దేశాంతరాలకు వెళ్ళిపోవడం పరిష్కారం కాదు, అన్ని పనులు మానేసి కూర్చోవడం పరిష్కారం కాదు. పరతత్వాన్ని, పరబ్రహ్మాన్ని తన స్వరూపముగా గుర్తించి ఏమి చేస్తూ ఉన్నా కూడా ఆ మూలాన్ని మనం గుర్తిస్తూ, నేనెప్పుడూ పుట్టనే లేదు, శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆత్మకు మరణము లేదు, జననము లేదు, ఈ జనన మరణములు దేహమునికే కానీ ఆత్మకు లేవనేటువంటి అంశాన్ని కూడా మనం శ్రవణం చేసి ఉండాలి. ముందు గురువుల ద్వారా ఒక కమిట్మెంట్కు రావాలి, మనం శరణాగతిని పొందాలి. కాబట్టి వైరాగ్యము అనగా ఏమిటి అంటే, తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థము కాదని చెప్పి ఏమి చేస్తూ ఉన్నా నిరంతరము ఆ దృష్టి కలిగి ఉండడమే పరమ వైరాగ్యం. దాన్నే జ్ఞాననిష్ట. అటువంటి వైరాగ్యం లేకుండా ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం ఆచరించినా, నామస్మరణ, భగవన్నామస్మరణ చేసినా ఫలదాయకం కాదు అంటాడు. యాంత్రికంగా చేయడం వల్ల ఏదో కొంత పుణ్యం వస్తుందే కానీ ఆశించిన ఫలితం రాదు అంటారు మన మహనీయులు. భక్తి జ్ఞాన వైరాగ్యములు. భక్తి ఉండాలి, భగవంతుణ్ణి బాగా సంపూర్ణముగా ఆరాధించేటువంటి మనస్తత్వం మనకు ఉండాలి. ఏ పని చేసినా శ్రద్ధతో, భక్తితో ఆచరించాలి మనం. కాబట్టి మనం చేయవలసిన సాధనము సక్రమంగా చేసినట్లయితే ముక్తికై మనం ప్రయత్నించనక్కరలేదు, ముక్తి మన స్వరూపమేనని చెప్పి సాధనల పరిపక్వత అవస్థలో సత్యం మనకు బోధపడుతుంది. ఆ సత్యం ఏదో కాదు, నా యథార్థ స్వరూపమేననేటువంటి అంశం మనకు అనుభవానికి వస్తుంది. కాబట్టి మనకు మనమే ఆలోచించాలి, ఏ గురువులు చెప్పేది సత్యము, నిత్యము, శాశ్వతము అనేటువంటి విషయాన్ని మనం ఎవరు చెప్పనక్కరలేదు, మనకు మనముగా విచారించాలి. ఈనాడు మనం చదువుకున్నాం, ఎంతో అనుభవం ఉంది ప్రజల్లో, వ్యవహారంలో కూడా మనకు మంచి అనుభవాన్ని సంపాదించున్నాం.
కాబట్టి ఆత్మజ్ఞానము యందు మాత్రము మనకు మన అనుభవం సరిపోదు. లౌకిక విషయాల యందైతే మనకు అనుభవం ఉండవచ్చు, కానీ ఆత్మజ్ఞానమునందు తెలిసిన వారి యొక్క అనుభవాన్ని మనం తీసుకోవాలి. శృతి, యుక్తి, అనుభవం, సార్వత్రిక పూర్ణానుభవం. ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా, ఎవరైనా సరే అందరిలో కూడా మారకుండా ఉండేటువంటి స్వరూపం, అదే పరమాత్మ స్వరూపం. అది నా స్వరూపమేనని చెప్పి ఏనాడైనా మనం అనుభవాన్ని పొందవలసినటువంటి ఏకైకమైనటువంటి పరమలక్ష్యము, పరమగమ్యం. శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు అన్నీ కూడా మనకు బోధ చేస్తూ ఉన్నటువంటిది ఏమిటి అంటే, నీవెవరో కాదు నాయనా, నీవు పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపుడివే అని బోధ చేస్తున్నాయి. కానీ శాస్త్రములు, ఉపనిషత్తులు, వేదములు మనకు బోధ చేసినా మనకు అనుభవం రావాలి. అనుభవం రావాలంటే శాస్త్రవాక్యము, గురువాక్యము, స్వానుభవము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా అనుభవము ఇది శాస్త్ర ప్రమాణము అని చెప్తున్నారు. యోగము శాస్త్ర ప్రమాణమే అని చెప్తున్నారు, కాదనడానికి లేదు. ఎందుకని? వేదములలో కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ అని 3 భాగాలను చెప్పారు. వేదము మనకు సంహిత, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులని చెప్పబడినవి. అయితే మనం కూడా సూక్ష్మంగా విచారించి తెలుసుకోవాలి, మనం తెలిసిన వారి ద్వారా. యథేచ్ఛగా గురువు బ్రహ్మ విద్యను బోధించడానికి అధికారం లేదు, శాస్త్రమే ప్రమాణం. తస్మాత్తు శాస్త్రం ప్రమాణం. శిష్యులు కూడా ఎవరికి పడితే వారికి బ్రహ్మజ్ఞానం బోధించడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే ఆ బోధ అందదంటారు. సాధన పరిపక్వతావస్థ ఉండాలి, ఎందుకంటే సాధన సంపత్తి ఉండాలి శిష్యులకు. గురువు కూడా శ్రోత్రియుడై బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. వెలుగుతున్న జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించగలదు. చీకటిలో ఉన్నటువంటి ఒక పదార్థాన్ని, ఒక వస్తువును చూడాలంటే వెలుగు మాత్రమే, అక్కడ ఇంకేమీ ఉపయోగపడదు. అదే విధముగా ఆత్మజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అనగా కర్మలన్నీ చిత్తశుద్ధిని కలుగు చేస్తాయి, కర్మలన్నీ మనోపరిపక్వతను కలుగు చేస్తాయి. అక్కడ కలగవలసినది జ్ఞానమే. ఆ మనోబుద్ధుల్లో ఉన్న ఆటంకాన్ని తొలగించుకోవడం కొరకే ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు అన్నీ కూడా అంతఃకరణములో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవడం కొరకే ఏర్పడ్డాయి. ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? శాస్త్రములోనే మనకు, వేదాల్లోనే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. పూర్వమీమాంసలో జైమిని మహర్షి ధర్మసూత్రాలకు అద్భుతంగా వ్యాఖ్యానం చేశారు. అధాతో ధర్మ జిజ్ఞాస అని చెప్పి ముందు ధర్మాన్ని ఆచరించు, సత్యాన్ని అన్వేషించు. జైమిని మహర్షి 2000 సూత్రాలను, ధర్మసూత్రాలను రచించారు. యజ్ఞం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి, పుణ్యకర్మలు ఏ విధంగా ఆచరించాలి, ఇవి అంతఃకరణలో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకున్న తర్వాత నీకు క్రమముక్తి కలుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలములో యోగి అయినటువంటి వాడు, పుణ్యాత్ములు, వ్రతాలను ఆచరించేటువంటి వారు ఉత్తరాయణ పుణ్యకాలములో బ్రహ్మరంధ్రం గుండా, ఆ దశమద్వారం గుండా ప్రాణాన్ని వదిలేసి సత్యలోకాన్ని చేరుకొని, సత్యలోకములో ఆ బ్రహ్మదేవుని యొక్క సముఖమునందు ఆత్మవిచారణ చేసుకొని ఆ బ్రహ్మదేవునితో సహా 1000 మహాయుగాలు గడవగానే ఆ పరిసమాప్తి, అవతార పరిసమాప్తిలో విష్ణు పదాన్ని పొందుతారు అని చెప్పి మనకు మరి వేదమే ప్రమాణమై ఉన్నది, వేదశాస్త్రములే ప్రమాణమై ఉన్నవి. అదేవిధంగా ఇక్కడ పూర్వమీమాంస అలా చెప్పింది కదా. ఉత్తరమీమాంసలో మనకు జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క ప్రబోధ ఏమనగా, కర్మలన్నీ చిత్తశుద్ధికి మాత్రమే ఉపయోగపడతాయి. చిత్తం నిర్మలమైనప్పుడు ఆ నిర్మల చిత్తముతో నీవేమిటి, ఆత్మస్వరూపం ఏమిటి, పరమాత్మ ఏమిటి అనేటువంటిది స్పష్టంగా, సుస్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే బ్రతికి ఉండగానే జీవన్ముక్తి కలుగుతుంది. ముక్తిని పొందడానికి మరణించవలసిన అవసరం లేదు. నేనెవరో తెలుసుకోగలిగితే చాలు. కాబట్టి సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించనః.
ఈ సృష్టిలో రెండో పదార్థమే లేదని చెప్పి మన మహనీయులు మనకు ప్రబోధ చేస్తున్నారు. ఆ అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలి, ఆచరించాలి, అనుసరించాలి. ఎందరో మహనీయులు చెప్తూ ఉన్నారు, కానీ వారికి తోచినటువంటి వైయక్తిక అనుభవాలనే తీసుకుంటున్నారు ఎక్కువ. ఒకరు కుండలిని యోగం శ్రేష్టం అంటున్నారు, ఇంకొకరు శాంభవి ముద్రయే శ్రేష్టం అంటున్నారు. ఇవన్నీ నిజమే, ఇవి కాదనడానికి లేదు. ఇవన్నీ పరంపరా సాధనలోకి వెళ్ళిపోతాయి. సాక్షాత్తు సాధనలు కదా మనకు కావాలి. సాక్షాత్తు సాధన అనగానే మీ శ్రవణము, మననము, నిధిధ్యాసన, ఇవి ఆంతరంగిక సాధనలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సాధనలన్నీ కూడా మంచివే. మరి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, మీరు సరాసరి ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రతిబంధకం మనకు మనోబుద్ధుల్లో ఉంది కదా. అందుకని యోగము, జపము ఇవన్నీ ఆచరించినప్పుడు ప్రతిబంధకం తొలగిపోయి మీరు అనుకున్నటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి యోగులు అంటున్నారు. అయితే ఇక్కడ అద్వైత సిద్ధాంతం ఏం చెప్పబడింది అంటే, జీవితాంతరము మనం ఆ కర్మలనే ఆచరించొద్దు. ఒక 2 సంవత్సరాలు కానీ, 3 సంవత్సరాలు కానీ, 4 సంవత్సరాలు కానీ మన మనసులో ఉన్న మాలిన్యం తొలిగే మేరకే, మన సంశయాలన్నీ తొలగిపోతే చాలు. ఏకాగ్రత చిత్తం కలిగిన తర్వాత మళ్ళా కర్మను ఆచరించవలసిన అవసరం లేదు. కర్మ ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానానికి సహాయకారే కానీ స్వతంత్రంగా కర్మ ఎప్పుడు ముక్తినివ్వలేదు. పుణ్యకర్మలన్నీ కూడా మనోమాలిన్యాన్ని తొలగింపజేసి బుద్ధిని, మనసును స్వచ్ఛంగా చేసుకున్నప్పుడు ఆ మనస్సు, మనోబుద్ధులలో ఆత్మతత్వాన్ని విచారించగలిగేటువంటి సామర్థ్యం సాధకుడికి వస్తుంది అని చెప్పి అద్వైత సిద్ధాంతం మనకు ప్రబోధ చేస్తుంది. కాబట్టి పూజలన్నీ కూడా తప్పేం కాదు, శాస్త్ర ప్రమాణములే అయ్యున్నవి. కానీ ఇప్పుడు యజ్ఞం చేస్తే మనకు ఎలాగైతే ముక్తి కలుగుతుంది, స్వర్గములోకి వెళతాము, పితృలోకానికి వెళతామని అని ప్రమాణం ఉన్నదో అదే ప్రమాణం ఇక్కడ కూడా అద్వైతంలో చెప్పబడినది. శంకరాచార్యుల వారు ఇక్కడ కూడా నీవు బ్రతికుండగానే జీవన్ముక్త స్వరూపుడు అని ఆ ప్రమాణం, శాస్త్ర ప్రమాణం చేతనే నీకు అనుభవానికి వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఎవరేం చెప్పినప్పటికీ కూడా నేనెవరు, నాకు కనపడేటువంటి ఈ ప్రపంచం ఏమిటి, నేననేటువంటి స్పృహ ఉంటేనే కదా అండి నేను ధ్యానం చేస్తున్నాను, యోగం చేస్తున్నాను, జపం చేస్తున్నాను. కాబట్టి ముందుగానే ఉండబడినటువంటి స్వరూపం పరమాత్మ స్వరూపము, అది తానేనని కదా వేదశాస్త్రాలు మనకు బోధిస్తున్నాయి, గురువులు బోధ చేస్తున్నారు. కాబట్టి ఏ రోజుటికైనా మనము సత్యాన్ని గుర్తించాలి. యుక్తియుక్తంగా ఎవరు చెప్పేటువంటి అంశాలు బోధపడుతున్నాయి మనకనేటువంటిది మనకు అనుభవానికి రావాలి. ఎవరు చెప్పినప్పటికీ కూడా సత్యంగాని సక్రమంగా బోధ చేయగలిగితే సత్యం నీ స్వరూపం కాబట్టి అంగీకరిస్తుంది. ప్రతి మనిషిలో కూడా, ప్రతి జీవిలో కూడా పరమాత్మయే సత్యం. ఆ పరమాత్మ సత్యం కాబట్టి మనము పరమాత్మ గురించే చెప్తున్నాం. అంటే ప్రతి సాధకుని యొక్క అంశమే మనం ఇక్కడ చెప్తా ఉండేది, వేరే అంశం కాదు. నీ గురించి బోధ చేయడమే ఇక్కడ. అందుకనే ఏ గురువులు మనకు నిజమైన గురువులు అంటే, నీ అంశాన్ని నీకు బోధ చేసేటువంటి గురువే నిజమైనటువంటి గురువులు. ఇంకా వేరే వేరే అంశాలను చెప్పుకుంటూ యోగము, జపము, తపములు చెప్పేటువంటి వాళ్ళు కూడా మంచివారే. కానీ అవన్నీ కూడా నీవనేటువంటి చైతన్యం ఉంటేనే కదా, నేననేటువంటి చైతన్యం ఉంటేనే కదా నేను ధ్యానము, యోగము, జపం చేస్తున్నాను. కాబట్టి అద్వైత సిద్ధాంతమునకు మించినటువంటి మరొక తరుణోపాయం జీవుడు తరించడానికి వేరు మార్గమే లేదు. ఏకాత్మభావం, సర్వాత్మభావం మనకు కలగాలి. శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు చెప్పినటువంటి అంశాలు నాకు అనుభవానికి వస్తున్నవా అని చెప్పి, అనుభవానికి రాలేదు అంటే ఎక్కడో మాలిన్యం ఉంది, మనసులో కాలుష్యం ఉంది. కాబట్టి మనోపరిపక్వతను చేసుకోవడానికి అక్షరలక్షలుగా జపం చేశారు మన పూర్వీకులైన మహాత్ములు. ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా వైరాగ్య భావనతో చేశారు. రెండోది, మహర్షి మలయాళ స్వాములు వారు ఏం చెప్తున్నారు అంటే, ఈ బ్రహ్మజ్ఞానము చెప్పినట్టు అనుభవానికి రావాలి, వారి బుద్ధిలో స్థిరంగా నిలవాలి అంటే మరి సాధన సంపత్తి ఉండాలి, వైరాగ్యం కూడా ఉండాలి.
అలా లేనప్పుడు సౌటి భూమిలో విత్తనములు వేస్తే ఎలాగైతే ఫలించవో ఆ విధముగా వైరాగ్యము సాధన సంపత్తి లేనటువంటి వారికి ఎన్ని బోధలు చేసినప్పటికీ 4 మహావాక్యములు బోధ చేసినప్పటికీ పుణ్యం వస్తుందే కానీ అనుభవం రాదంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా వైరాగ్యము అనగా ఏమిటి అంటే అది తనకు కలగాలి. మన ఇల్లు తగలబడిపోయేటప్పుడు వస్తువాహనాదులను కూడపెట్టుకోవాలనుకుంటారా ఎవరైనా? బీరువాలో డబ్బులున్నాయి, ఆ డబ్బులను మరి దాన్ని జాగ్రత్త చేయాలనుకుంటారా? ఇల్లు కాలిపోయేటప్పుడు సర్వము స్వాహ కాలిపోతుంది. కాబట్టి తాను ఇంట్లోంటి బయటపడాలనేటువంటి ఏ విధమైనటువంటి తపనుంటుందో నీళ్లల్లో ముంచితే ఒక మనిషి బలమైన మనిషి తలను పట్టుకొని నీళ్ళల్లో ముంచితే ఊపిరికై తహతహలాడి ఎట్లయితే బ్రతకాలని మనం ప్రయత్నిస్తామో ఆ విధముగా ఉండడమే వైరాగ్యం అని చెప్పి గురుదేవులు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానంద స్వాముల వారు చెప్తున్నారు. అటువంటి వైరాగ్య పురుషులకు గురువు ఏమి బోధ చేస్తే ఆ బోధ వెంటనే వెలిగిపోతుంది. వారు ఇంకా సాధన చేయనక్కర్లేదు, ఆ స్వరూపమాత్రులై మిగిలిపోతారు. కాబట్టి వైరాగ్యం అనేటువంటిది మనం చెప్తే వచ్చేది కాదు, అది జన్మాంతర సంస్కారాలు కూడా ఉండాలి, కొంత పురుష ప్రయత్నం కూడా ఉండాలి, నేను తరించాలి అనేటువంటి ఉబలాటం ఉండాలి, ఆ తీవ్ర పరితాపం ఉండాలి. ఈ జనన మరణముల ప్రవాహములో నేను కొట్టుకొని పోవుచున్నానే, ఎవరికి ఎవరు, తల్లి ఎవరు, తండ్రి ఎవరు, నాన్నెవరు, అమ్మెవరు, వీళ్ళంతా కూడా కాలగర్భంలో వెళ్ళిపోయారు కదా, నేను కూడా వెళ్ళాలి కదా, మరి ఈ జనన మరణ ప్రవాహం ఎక్కడ మొదలైంది, ఎక్కడ అంతమవుతుంది అనేటువంటి కామన్ సెన్స్ మనకు ఉండాలి. అది మనకు ఉన్నప్పుడు మరి మనం తరించడము ఎంతో సమయం పట్టదు. ఎందుకని? అది నీ స్వరూపం కనుకొనే పరమ వైరాగ్య పురుషునికి అనుభవం అనేది వెంటనే వస్తుంది. అందుకనే ఒక సామాన్యమైన ఇతిహాసాలు చెప్తూ ఉంటారు. సామాన్యుడికి గోపాదము మహాసముద్రం వలె కనపడుతుందంట. సామాన్య జనుడికి, సామాన్య సాధకుడికి గోపాదము మహాసముద్రముగా కనపడుతుందట. వైరాగ్య పురుషునికి సముద్రము గోపాదంలా కనపడుతుందట. కాబట్టి మనం ఈ అంశాలన్నీ కూడా గుర్తించాలి. అమ్మా, నేను ఈ సాధనలన్నీ చేయగలనా, అయ్యో మరి ఎన్ని జన్మలు పడుతుందో అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ఏ సాధనైనా ఒక సాధనను తీసుకొని ఆ సాధనలో పరిపూర్ణత సాధించే వరకు సాధకుడు వెనకడుగు వేయకూడదు, ముందడుగే వెయ్యాలి. అగ్ని ఎక్కడ మంటేసినా అది ఊర్ధ్వముఖంగా ప్రజ్వలిస్తుంది, నీరు ఎక్కడ పోసినా అది పల్లానికే వెళుతుంది. కాబట్టి అగ్నిలాగా మన భావము, మన స్థితి ఉండాలి, పైకే ఉండాలి. కాబట్టి ప్రాణాయామం చేయాలన్నా ప్రాణాయామం సరైనటువంటి గురువుల ద్వారా తెలుసుకొని ప్రాణాయామం ఆచరించాలి. క్రియాయోగం చేయాలన్నా క్రియాయోగం సరైన గురువుల ద్వారా ఆ క్రియను నేర్చుకొని ఆ యొక్క ప్రాణశక్తిని, ప్రాణ ప్రవాహాలను, ప్రాణ తరంగాన్ని పైకి తీసుకువెళ్ళి మరి సహస్రారములో చేర్చి నిర్వికల్ప సమాధి అనుభవాన్ని పొందడానికి ప్రయత్నించాలి. యోగులు చెప్పే సాధన అంతా కూడా పరిమిత సాధనే. జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానం చేసుకోమంటారు యోగులు. యోగులు యొక్క పరాకాష్ట నిర్వికల్ప సమాధి. నిర్వికల్ప సమాధి పొందితే గాని ఆత్మజ్ఞానం కలగదు అంటారు వారు. వారి ప్రగాఢ విశ్వాసం. మనోనాశనము, వాసనాక్షయము కలగదంటారు. భగవాన్ శ్రీ రమణ మహర్షులు లాంటి మహానుభావులు సహజ సమాధి, సహజ నిర్వికల్ప సమాధి, ఇది ఆత్మానాత్మ విచారణ ద్వారానే కలుగుతుందయ్యా, మరి ఇంకా దేని ద్వారా కలిగే అవకాశం లేదు. పూర్వం సాధకులంతా కూడా నిర్వికల్ప సమాధిలో ఉన్నారు, వారికి పూర్వం ఆత్మజ్ఞానము, ఆత్మానుభవం లేదు. అందువలన వాళ్ళు నిద్రలోకి వెళ్ళి మళ్ళా మేలుకున్న వారికి ఎట్లయితే అనుభవం ఉందో, నిన్నటి రోజును వదిలిపెట్టినటువంటి విషయాలపైకి మనసు ఎట్లా వెళుతుందో ఆ విధముగా మరి పూర్వం సమాధికి ముందు ఆత్మవిచారణ లేకుండా సమాధి కలిగినప్పుడు వారికి ఈ అజ్ఞానం అనేటువంటిది తొలగదు, అంతఃకరణ శుద్ధి కలుగుతుందే కానీ కొంతమేరకు కర్మ పరిపాకం చెందుతుందే కానీ సంపూర్ణముగా ఆత్మజ్ఞానము సమాధి వలన కలగదు. సమాధికి పూర్వం ఆత్మవిచారణ ఉండినేని ఆ సమాధి వలన మనకు ప్రయోజనం కలుగుతుంది అంటున్నాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. అందుకని రావణాసురుడు తపస్సు చేశాడు. చేసిన తర్వాత కూడా ఆయనకు
ఆయన రజోగుణము తమో గుణం అలాగే ఉన్నాయి. అలాగే మన పూర్వము ఎందరో మహాత్ములు నిర్వికల్ప సమాధి 10,000 సంవత్సరాలు కూడా చేసినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు మళ్ళా దేవతలపైకి దండెత్తి యుద్ధానికి వెళ్ళారు. ఆ సమాధిలో వాళ్ళకు కానీ ఆత్మజ్ఞానము సంపూర్ణముగా తత్వజ్ఞానం కలిగినట్లయితే ఇంకొకరి పైకి దండెత్తి యుద్ధానికి పోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ వాసనలు ప్రస్తుతం అణిగాయే కానీ అవి బీజ రూపంలో ఉన్నవి. తిరిగి మళ్ళా ఆ సమాధి నుండి బయటికి వచ్చిన తర్వాత మళ్ళా అలాగే ఈ గుణములు వ్యక్తమవుతాయి. కాబట్టి ఆత్మానాత్మ విచారణ తప్ప ఆత్మజ్ఞానం పొందడానికి వేరు మార్గమే లేదంటారు మన మహనీయులు. కాబట్టి యోగ సాధనలన్నీ కూడా కొంత మనోమాలిన్యాన్ని తొలగించడానికి, మనోపరిపక్వత కలగడానికి, చిత్తశుద్ధి కలగడానికి సహాయపడతాయి. కానీ ఏ కర్మను, ఏ ధ్యానాన్ని, యోగాన్ని తీసి పడేయడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ధ్యానం చేసుకున్నా, యోగం చేసుకున్నా, జపం ఆచరించినా, ఏమి చేసినప్పటికీ కూడా వైరాగ్యముతో, శ్రద్ధతో, భక్తితో ఆచరించాలి. భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉండాలి అంటారు. కాబట్టి ఆహారాన్ని సమతలంగా తీసుకుంటూ మంచి గురువుల దగ్గరికి వెళ్ళి, మరి అద్వైత సిద్ధాంతాన్ని బోధించేటువంటి గురువుల దగ్గరికే మనం వెళ్ళి ఆత్మజ్ఞానం శ్రవణం చేయాలి. కాబట్టి ఒక ఆత్మజ్ఞానమే కాదు, సమాజములో మానవుడు ఎట్లా మసులుకోవాలి, సమాజంలో ఎట్లా నడుచుకోవాలనేటువంటిది కూడా గురువు ద్వారానే మనం నేర్చుకోవాలి. ఎవరి మనోభావనకు అడ్డు తగలకూడదు, ఎవరి మనసును నొప్పించకూడదు, ఎవరు చెప్పేది మనము కాదనకూడదు. అట్లని సత్యాన్ని మరుగుపరచకుండా నా మనసులో నాకు ఏదైతే స్థిరమై ఉన్నదో, గురువులు ఏం చెప్తున్నారో దాన్ని మాత్రమే మనం, వారి మనసులో ఉన్నది మాత్రమే ఆచరించాలి, అనుసరించాలి, తరించడానికి ప్రయత్నించాలి. కాబట్టి అన్ని సాధనలు కూడా పరమాత్మను చేరుకునేటందుకోసమే వచ్చాయి. నిజము దేవుడెరుగు, నీరు పల్లమెరుగు. ఈ మానవ జన్మ వచ్చినది ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని తెలుసుకొని జన్మ లేదని తెలుసుకోవడమే పరమార్థము. ఏదో చేసి జన్మ లేకుండా చేసుకోవాలనుకోవడం కాదు, జన్మే లేదని తెలుసుకోవాలి మనం. కాబట్టి అటువంటి పరమ వైరాగ్యమైనటువంటి స్థితిని మనం ఇప్పుడే సాధన చేసి, మరి ఏది నాకు పరిష్కారం కాదు, ఉన్న ఆ పరిపూర్ణ బ్రహ్మమే నా స్వరూపం అని చెప్పి గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానాన్ని పొందాలి. హరి ఓం.